హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిగిలిన ఇడ్లీ పిండితోటి పునుగులు అయితే ఎలా వేయాలో చూపిపోతున్నాను. ఈ పునుగులు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా టేస్టీగా. పిల్లలు కూడా ఒకసారి తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత ఇష్టంగా తింటారనమాట. ఎప్పుడు ఇడ్లీలు దోశలే కాకుండా ఇలాగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా ఈవినింగ్ టైంలో, అలాంటప్పుడైతే ఇవి బాగా తింటారనమాట. దానికోసం అయితే నేను కొద్దిగా ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాను, కొద్దిగా మైదా తీసుకున్నాను. అలాగే అంటే ఇడ్లీ పిండి కొంచెం లూజ్గా ఉంటుంది కదా, పునుగులకి సరిపడా మైదా అయితే తీసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండి మొత్తము ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ గట్టిగా అయిపోయిందనుకో, పిండి మైదా ఎక్కువైపోయిందనుకో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. లేదు ఇంకొంచెం లూజ్గానే ఉంది అనుకుంటే ఇంకొంచెం పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి మొత్తం బాగా కలిపేసాను, చూసారు కదా. ఇలా ఉంటే సరిపోతుంది పునుగులు వేసుకోవడానికి సరిపడా. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా అయితే కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను, కలిపాను కదా. ఒక 10 నిమిషాలు అలాగా పక్కన పెట్టేశాను. 10 నిమిషాల కన్నా ఎక్కువ నానినా పర్వాలేదు, బాగుంటాయి పునుగులు అనేవి. నేనైతే 10 నిమిషాలు పెట్టేశాను పక్కన. ఇప్పుడు దాంట్లోకి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, అలాగే 2-3 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ మొత్తం అయితే బాగా కలుపుకున్న తర్వాత ఒకవైపు ఆయిల్ అయితే పెట్టేశాను. ఈలోపు ఇక్కడ పిండి అనేది కలుపుకుంటున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, ఏమైనా తినాలి అని. అలాంటప్పుడు ఇలాగ చేసేసి పెట్టుకున్నామనుకో అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఎలాగో ఇడ్లీ పిండి ఉంటుంది కాబట్టి, ఇడ్లీ పిండి కానీ ఉంటే ఇలాగ చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా పునుగులు అయితే. ఇంకా ఇక్కడ చూడండి ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదా, ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం వేసి టెస్ట్ చేద్దాం అనమాట. చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది, పునుగు అనేది పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం కొంచెం ఇలాగా స్పూన్ తోటి తీసుకొని, చూసారు కదా, కొంచెం కొంచెం ఇలాగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఆయిల్ అనేది పైన పడిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసుకున్నామనుకో పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట పునుగులు అనేవి. చూసారు కదా, బాగా పొంగాయి, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ పునుగులు అయితే. దోశ పిండితోటి వేరే టేస్ట్ ఉంటాయి, ఇడ్లీ పిండితోటి వేరే టేస్ట్ ఉంటాయి. మీకు కావాలంటే ఇంకా కొత్తిమీర, కొంచెం అల్లము అవి ఇవి వేసుకుంటూ ఉంటారు కదా, అలా అవన్నీ వేసుకొనైనా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటాయి. మా పిల్లలు తింటారని చెప్పేసి నేను ఇంతవరకే వేసుకున్నాను. అవి వేసుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట. ఇలాగా ఆయిల్లో కలుపుతూ ఈక్వల్గా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటే క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. చూస్తేనే అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయనేది. పునుగులు అయితే రెడీ అయినాయి కదా. ఇలాగే ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. అలాగే స్పూన్ తోటి స్లోగా, చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకున్నాను. ఇలాగ ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట, అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చు ఈ పునుగులు అనేవి. చూసారు కదా, పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. ఈ పునుగుల్లోకి చట్నీ కానీ కారపొడి కానీ ఉత్తయి అయినా తినేయచ్చు, బాగానే ఉంటాయి. ఇక్కడ నేనైతే కారపొడి నెయ్యి వేసుకొని తింటున్నాను. కొబ్బరి కారం నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది, చట్నీ అయినా బాగానే ఉంటుంది. చూసారు కదా, వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పిల్లలకి ఇంటికి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే బాగా చేసేయచ్చు అనమాట. ఇలాగా దోశ పిండితో అయినా చేసేయచ్చు, ఇలాగే సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇడ్లీ పిండి అయితే కొంచెం క్రిస్పీగా టేస్ట్ బాగుంటాయి డిఫరెంట్గా, అందుకని చెప్పేసి ఇడ్లీ పిండితో అయితే రెడీ చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.